అమరావతి రాజధానిలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా 5 ఐకానిక్ టవర్స్‌ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి నిర్మిస్తుంది. ప్రస్తుతం మనం అమరావతిలోనే కోర్ క్యాపిటల్ వద్ద అయితే ఉన్నాం. సో 47 అంతస్తుల ఒక భవనం, అలాగే మిగిలిన 4 భవనాలు కూడా 37 అంతస్తుల కలిగిన భవనాలు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అనేది తలమానికంగా కానున్నాయి. ప్రస్తుతం మనం అమరావతిలోనే కోర్ క్యాపిటల్ వద్ద నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాంగణం వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఇటు కాంక్రీట్ వర్క్స్, అలాగే బేస్మెంట్ వర్క్స్ అన్ని కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటు రెయిన్ బౌల్డ్ షిఫ్టుల ఆధారంగా ఇటు కార్మికులు నిరంతరంగా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క నిర్మాణం చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఒకటి జిఏడి టవర్ కాక మరో 4 హెచ్ఓడి టవర్లు అయితే ఉంటాయి. ఈ జిఏడి టవర్ చూసుకున్నట్లయితే 47 అంతస్తులు అయితే నిర్మిస్తున్నారు. ఈ జిఏడి టవర్లోనే ఇటు సీఎం కార్యాలయం కూడా ఉంటుంది. అలాగే పైన రూఫ్ టవర్ మీద కూడా చూసుకున్నట్లయితే ఇటు హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యేందుకు దానికి సంబంధించి కూడా టవర్ మీద అయితే నిర్మిస్తున్నట్లు కూడా సమాచారం. అలాగే ఈ జిఏడి టవర్లోనే దీనికి చూసుకున్నట్లయితే ఇది 47 అంతస్తులు ఉంటుంది. అలాగే ఈ 4 హెచ్ఓడి టవర్లు చూసుకున్నట్లయితే 39 అంతస్తులో నిర్మించేందుకు కూడా ఈ ప్రణాళిక రూపొందించినట్టు కూడా తెలిసింది. ఐకానిక్ టవర్లో ఒకదాని నుంచి మరో దానికి కనెక్టివిటీ అయ్యేందుకు కూడా ఈ గ్లాస్ వంతెన నిర్మిస్తున్నారు. ఈ గ్లాస్ వంతెన కూడా 900 మీటర్లు కూడా ఉంటుంది. ఇక 3వ అంతస్తు దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ నిర్మాణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఒకసారి చూస్తే పునాది పనులు అంటే ప్రస్తుతం టవర్లో బేస్మెంట్ కావచ్చు, అలాగే ఫౌండేషన్ చివరి దశకైతే ఈ యొక్క పనుల నిమిత్తం చేరుకున్నది కూడా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి ప్రధాన కాంట్రాక్టుల సంస్థలు అనేది షాపూర్జీ, పొలంజీ కావచ్చు, అలాగే ఎన్సీసీ మరియు ఎలాంటి సంస్థలు భారీగా తమ యొక్క భారీ క్రేన్లను మోహరించి కావడం కావచ్చు, ఇలాగే ఈ యొక్క నిర్మాణ పనులన్నీ కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రాత్రి పనులు కూడా షిఫ్ట్ల ఆధారంగా కార్మికులందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ జిఏడి టవర్ ఇది అన్నిటికంటే ఎత్తైంది. ఈ జిఏడి టవర్లోనే 47 అంతస్తులు. దీనికి బేస్మెంట్ చుట్టూ మిగిలిన కాంక్రీట్ పనులు ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయి. అన్ని పనులు కూడా చూస్తున్నాయి. ఇదంతా కూడా 2-3 నెలల్లో ఈ పనులన్నీ కూడా చేసేందుకు మరి అధికారులు విజువల్గా ఇదంతా కనపడే దశకి అయితే చేరుకోవడానికి 2-3 నెలలు అయితే పట్టే అవకాశం ఉంది. అధికారులు యొక్క సూచనల నేపథ్యంలో కావచ్చు, ఇదంతా కూడా చాలా వేగవంతంగా పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ 5 టవర్లకు సంబంధించి డయాగ్రిడ్ విధానంలో స్టీల్ స్ట్రక్చర్ అయితే నిర్మితం అవుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ 5 టవర్లకు సంబంధించి ఒకటి జిఐడి కావచ్చు, ఒకటి హెచ్ఓడి టవర్లు కావచ్చు. అంటే జిఐడి టవర్ చూసుకున్నట్లయితే ఒక ఎత్తు ఒకసారి గమనించినట్లయితే ఇటు బేస్మెంట్ కావచ్చు, బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఈ 2 కలిపి మిగిలింది 47 అంతస్తులు. మొత్తం బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 అంతస్తులు ఉంటుంది. ఇంకా దీంట్లోనే సీఎం కార్యాలయం కూడా ఉండడం జరుగుతుంది, సీఎంఓ ఆఫీసు. అలాగే హెచ్ఓడి టవర్లు చూస్తున్నారు ఒక్కొక్కటి. ఇది కూడా బేస్మెంట్ అంటే బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 38. సో ఈ విధంగా ఈ యొక్క దీన్ని అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రధానంగా ప్రజా రాజధాని అనేటువంటి అమరావతి, ఈ అమరావతికి సంబంధించి ఐకానిక్ టవర్స్ అనే అమరావతి కోర్ క్యాపిటల్ వద్ద నిర్మిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ చూసిన ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా స్పీడ్ అనేది జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అమరావతి రాజధాని అనుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాని తర్వాత 2014-19 భూసేకరణ కావచ్చు, దాని తర్వాత భూసేకరణ పెద్ద ఎత్తున సేకరించడం, అలాగే ఈ యొక్క ఏదైతే ఈ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి ఐకానిక్ టవర్స్ వద్ద ప్రాంగణం కూడా చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారింది వైసీపీ, 5 ఏళ్ల పాటు కూడా అలాగే ఇవి నీళ్ళల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇటీవల చూసుకున్నట్లయితే మద్రాస్ ఐఐటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా ఇక్కడికి రావడం, సో ఇక్కడున్న సాయిల్ కావచ్చు, అలాగే 5 ఏళ్ల పాటు కూడా అంటే దాదాపు వర్ష నీటిలో ఎంత కూడా మునిగిన నేపథ్యం ఎంత కూడా పరిశీలించారు. దానికి సంబంధించి నివేదిక సో సానుకూలంగా రావడం కావచ్చు, ఆ యొక్క రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన వెంటనే దీనికి ఒక పనులు ప్రారంభించారు. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే అంటే ఇది ఆగస్టు ఆ టైంలో ప్రారంభించినప్పటికీ ఇటీవల వర్షాల నేపథ్యంలో కాస్త జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతాయి. క్లియర్గా మనకు విజువల్లో చూడొచ్చు. ఎక్కడెక్కడ చూసుకున్నట్లయితే కార్మికులకు ఆ యొక్క పని చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ క్రెయిన్లతో కావచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాంక్రీటింగ్ వర్క్ కింద గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 1000 కోట్లతో వెచ్చించి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్మిస్తుంది. రాష్ట్రం అంటే గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఇది అమరావతి అనేది పక్కన పెట్టడం కావచ్చు, అలాగే 3 రాజధానులు అనే అంశం తెర మీదకి రావడం కావచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ అమరావతి అనేది ఎక్కడెక్కడ చూసినా అమరావతి వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా చెట్లు అనేది పెరిగిపోవడం, ఇలా ఏవైతే కొన్ని నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలకు సంబంధించి ఎక్కడెక్కడ అన్ని కూడా అర్ధాంతరంగా ఆగిపోవడం, కొన్ని అయితే ఎమ్మెల్సీ భవనాలకు సంబంధించి కూడా దాదాపు 70-80% కూడా అయిపోయినప్పటికీ అవి కూడా ఆగిపోవడం కావచ్చు. సో ఇటువంటి పరిణామాలు
పరిణామ క్రమం అంతా కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో అమరావతి యొక్క ఏదైతే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది 2024 విజయంతో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి సో అంతా కూడా అన్ని పనులు శరవేగంగా అన్ని కూడా పట్టాలకి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అన్ని కూడా తిరిగి ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా ఇటు భూసేకరణ సంబంధించి అప్పుడు ఏవైతే అక్కడ జంగిల్ ఉందో దాన్ని అయితే జంగిల్ క్లియరెన్స్ అనేది యుద్ధ ప్రాతిపదికన మంత్రి నారాయణ ఆదేశంతో అన్ని జరగడం జరిగింది. అలాగే మొట్టమొదటి భవనంగా ఏదైతే ఉందో ఏపీ సిఆర్డీఏ భవనం, ఆ యొక్క భవన ఏర్పాటు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం కావచ్చు, అలాగే ఇటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కావచ్చు, వివిధ ప్రాజెక్టులు ఇవే కాదు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున దానికి పనులన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే గ్రౌండ్ వర్క్ మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒక రూపం బేస్మెంట్ అంటే పైకి వచ్చే విజువల్గా కనిపించడానికి కూడా దాదాపుగా ఇంకో 2-3 నెలల్లో టైం పట్టే అవకాశం ఉంది. సో ఆ టైం తర్వాత ఇది కాస్త పై కనిపించే అవకాశం అయితే ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇటు షిఫ్ట్ల ఆధారంగా కావచ్చు, ఇటు అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ సంబంధించి అందరూ కూడా కార్మికులు అయితే వివిధ షిఫ్ట్ల ఆధారంగా అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో రేయింబగళ్ళు అంటే షిఫ్ట్ల ఆధారంగా నిర్విరామంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి భారీ ఎత్తున ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్మాణ పనులు అన్ని కూడా శరవేగంగా జరుగుతుంది. ఇవే కాదు అమరావతి రాజధాని ప్రజా రాజధాని ఏదైతే ఉందో దీంట్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక రూపం తీసుకువస్తాం 3-4 ఏళ్ల లోపు దానికి లక్ష్యంగా పెట్టుకున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఈ ఐకానిక్ టవర్ సంబంధించి కూడా 2028 చివరి టయానికి అయితే దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ శరవేగంగా ఈ ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అలాగే ఇదే కాకుండా అమరావతి రాజధానిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కూడా మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ దానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆ యొక్క ప్రాజెక్టులు సందర్శించి వాటి యొక్క పనితీరు అంటే ఏ ప్రాజెక్టు ఏ లెవెల్ వరకు వచ్చింది, అలాగే ఆ యొక్క ప్రాజెక్టులో ఆ పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే కీలకంగా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలా కొన్ని సూచనలు ఏ విధంగా చేయాలని కొన్ని సూచనలు అధికారులు ఇవ్వడం. సో ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధానిలో అన్ని ప్రాజెక్టులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది.